దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మనము చాలా మందిలో చూస్తున్నాము, ఎక్కువగా బరువు పెరిగిపోవడము, లేదనుకుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళలో తొందరగా హార్ట్ అటాక్స్ రావడము. అసలు దానికి కారణం ఏంటి, ఎందువలన ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తున్నాయి అనేది ఈరోజు మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో ఈ రోజుల్లో చాలామందికి చిన్నపిల్లలు పెద్ద వాళ్ళని లేకుండా పిల్లలు ఎక్కువగా బరువు పెరిగిపోతున్నారు. ఆడవాళ్ళలో ఎక్కువగా బరువు సమస్య అనేది ఉంటుంది. దేనివల్ల అసలు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఆధునిక యుగంలో ప్రత్యేకించి గత 10-15 సంవత్సరాల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ రావడం. ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే 50-60 సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళలో మాత్రమే మనం చూస్తూ ఉండేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు 20 సంవత్సరాల పిల్లల్లో కూడా మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరి కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్స్ వల్ల చిన్నపిల్లల్లో తక్కువ వయసు వాళ్ళలో మరణించే వారి సంఖ్య పెరిగింది. సో వీటన్నిటి ప్రధాన కారణం ఏంటంటే చిన్నతనంలోనే ఒబేసిటీ రావటం. ఒబేసిటీ అంటే ఊబకాయం, మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండటం. ఆ బరువు ఎందుకు పెరుగుతుందంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కరు అంటే ఆడపిల్లల్లో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటం, అబ్బాయిల్లో కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటము. వీటి వల్ల లాంగ్ రన్లో కాంప్లికేషన్స్ రావడంతో పాటు ప్రత్యేకించి కోవిడ్ వల్ల ఈ కోవిడ్ వైరస్ అఫెక్ట్ అయిన వాళ్ళలో కానీ వీటన్నిటిలో ఒక ప్రత్యేకమైన గుణం ఏముందంటే కోవిడ్ వైరస్కి రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం ఎక్కువ ఉంటుంది. అయితే కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయా? కాదు. అంటే చాలామంది ఒక అపోహ ఉంది సార్. అంటే ఆ కోవిడ్ టైంలో కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కూడా ఎర్లీ ఇయర్లోనే మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజం అది? అది అంత నిజం కాదు. మీకు వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈరోజు బతికున్న ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ వైరస్ ఏదో ఒక రూపంలో మీకు ఆల్రెడీ మీ శరీరంలో ఉంది. మీకు లక్షణాలు వచ్చినా లక్షణాలు లేకపోయినా కోవిడ్ వైరస్ మీకు అటాక్ అయింది. సో కోవిడ్ వైరస్ ప్రత్యేక లక్షణం ఏంటంటే రక్తాన్ని గడ్డ కట్టించి ఒక ప్రత్యేకమైన గుణం. అది వ్యాక్సిన్ వేసినా కూడా మీరు ఇనాక్టివేటెడ్ వైరసే కదా. మీరు డైరెక్ట్ గాల్లో తీసుకున్నా వ్యాక్సిన్ వేసుకున్నా ఇనాక్టివేటెడ్ వైరసే. సో ఆ వైరస్కి ఆ లక్షణం ఉంది. అయితే ఈ వైరస్ ఉండటము ఆల్రెడీ మీకు శరీరంలో ఏ లక్షణాలు లేకుండా మీకు కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని రకాల జబ్బులు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కానీ, ఫ్యాటీ లివర్ ఉండటం కానీ, తెలియకుండానే డయాబెటీస్ ఉండటం కానీ, తెలియకుండానే బీపీ ఉండటం కానీ, ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్లో చాలా వరకు సిమ్టమ్స్ ఉండవు. మీరేమనుకుంటారు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, చిన్నపిల్లనే, నాకు అంత అవసరం కూడా లేదని చాలా చెక్ కూడా చేయించుకోరు అసలు. సో అది ఉండటము ప్లస్ ఈ వైరస్ ప్రభావం ఉండటం వల్ల ఈ కాంబినేషన్ అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే మీరు అన్యూజువల్ యాక్టివిటీ జరుగుతుందో, సో ఉదాహరణకు మీరు బాగా డ్యాన్స్ చేశారు లేకపోతే పరిగెత్తారు, అట్లాంటప్పుడు సడన్గా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి మీకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. మనం ఏమనుకుంటాం, ఈ అబ్బాయి నిన్నటిదాకా ఆరోగ్యంగానే ఉన్నాడు, అసలు ఏ సమస్యనే లేదనుకుంటాం. కానీ లోపల ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఉండి మనం తెలుసుకోలేకపోతున్నాం, అంతే తప్ప మీకు సమస్య లేదని కాదు. ఓకే, ఎర్లీగా ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది అనడానికి మీరు ఏదైనా లక్షణాలు ఉంటాయి కదా సార్, అవి ఏంటి మీరు చెప్పగలరా? ఓకే, చాలా మందిలో మన హార్ట్ అటాక్ మన ప్రకృతి మనకు ఎన్నో రకాలుగా సిమ్టమ్స్ ఇస్తుంది, లక్షణాలు ఇస్తుంది, కానీ మనం గమనించాం. కొన్నేమో డైరెక్ట్ గుండెల్లో నొప్పి రావటం. చాలామంది గుండెల్లో నొప్పి రాగానే ఏమనుకుంటారు, నిన్న నేను బిర్యానీ తిన్నాను లేకపోతే నిన్న నిద్రపోలేదు కాబట్టి నాకు ఇది అసిడిటీ ఏమో అని జెల్సిల్ ట్యాబ్లెట్ వేసుకోవడం, ప్యాండీ ట్యాబ్లెట్ వేసుకోవడం తాత్కాలికంగా నొప్పిని కంట్రోల్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. కొద్దిమందిలో డయాబెటీస్ ఉంటుంది. ఆ డయాబెటీస్ అంటే అతనికి కూడా తెలియకుండొచ్చు, లేదా డయాబెటీస్ ఉందని తెలిసినా కూడా కొన్ని డయాబెటీస్ మాత్రల వల్ల కూడా మీకు అసిడిటీ వస్తుంది. సో రెగ్యులర్గా ఉండేదే కదా మనకి అసిడిటీ అనుకుంటారు. రెండో విషయం ఏంటంటే డయాబెటీస్ ఉండటం వల్ల ఒక రకమైన న్యూరోపతి అంటే నరాలు కొంచెం వీక్ అవ్వటం వల్ల ఈ గుండె నొప్పి తెలుసుకునే లక్షణం తక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళకి నిజానికి గుండె నొప్పి గట్టిగానే వస్తుంది, కానీ నరాలు మొద్దుబారిపోవడం వల్ల మీకు ఆ నొప్పి అంతగా తెలియదు. తక్కువ నొప్పి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది అసిడిటీ ఏమో అనుకొని మనం నెగ్లెక్ట్ చేస్తాం. తీరా గట్టిగా వచ్చేసరికి మీకు పుణ్యకాలం గడిచిపోయి మరణాలు సంభవించడం జరుగుతుంది. ఓకే, అంటే అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఇమ్మీడియట్గా మీరు వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కొద్దిమందిలో ఏంటంటే ప్యాసివ్ సిమ్టమ్స్ అంటారు, మైల్డ్గా లెఫ్ట్ హ్యాండ్ చేయి లాగటం, దవడ నొప్పి రావటం, ఈ భుజం పైన ఇటు పక్క నొప్పి రావటం, ఇది రావటం. ఈ అన్నిట్లో ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఆయాసం రావటం. అసిడిటీకి దీనికి ప్రధాన
తేడా ఏంటంటే మీకు ఆయాసం రావటం. మీరు మామూలుగా రోజు చేసే పనులు చేస్తూ ఉంటూనే మీరు ఎక్కువ ఆయాసపడటం. 4 అడుగులు వేస్తే కూడా మీరు మామూలుగా క్యాజువల్గా నడిచేస్తారు అసలు ఏం తెలియకుండా. కానీ మనకి ఏదో అలసట తెలియడం, మగతగా అనిపించడం, ఒట్టొట్టుగానే చిన్న చిన్న పని మీరు రోజు చేసే పనికి అలసిపోవటం ఉంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అని మీరు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుంటే మనం తొందరగా గుర్తుపట్టవచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్కువగా బరువు ఉండడం వల్ల బీపీ సమస్యలు కూడా చాలా మందిలో వస్తున్నాయి. దీనికి సంబంధం ఏంటి సార్? ఖచ్చితంగా ఈ ఊబకాయం, ఒబేసిటీ అనేది చాలా ప్రమాదకరం. ఒబేసిటీ ఇంత వెయిట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ శరీర భాగం అన్ని శరీర భాగాలకు మీకు లోడ్ ఎక్కువ అవుతుంది. ఈ ఒబేసిటీ వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. కొలెస్ట్రాల్ వల్ల అథెరోస్క్లెరోసిస్ అంటారు. దానివల్ల మీ రక్తనాళాల్లో గడ్డ కట్టుకుపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అథెరోస్క్లెరోసిస్ రావడానికి మీరు లావుండక్కర్లేదు. సన్నగా ఉండే వాళ్ళలో కూడా మీరు తీసుకునే ఆహారంలో క్వాలిటీని బట్టి కొన్ని మీ జబ్బు లక్షణాలను బట్టి అథెరోస్క్లెరోసిస్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. లావు ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంటుందని ఏం లేదు. బట్ జనరల్గా ఈ ఒబేసిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది. సపోజ్ మీరు ఒక 60 కేజీల మనిషి అనుకోండి, మీ 60 కేజీలకి గుండె ఒక స్ట్రెంగ్త్తో పనిచేయాలి. మీరు సడన్గా 100 కేజీలు అయ్యారనుకోండి, ఆ 100 ఇంకా 40 కేజీలకు అడిషనల్గా రక్తనాళాలు పెరుగుతాయి, అంత లోడ్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి గుండె కొట్టుకునే కెపాసిటీ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు సామాన్యంగా ఒక సాధారణ మనిషి తన ఏజ్కి ప్రకారం ఎంత వెయిట్ ఉంటే మంచిది అంటారు? మన రకరకాల స్కేల్స్ ఉన్నాయి దీనికి. మన ఇండియన్స్కి బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ 25 లోపల ఉండడం ప్రపంచవ్యాప్తంగా నార్మల్ అంటారు. కానీ మన ఇండియన్స్కి స్వతహాగా ఒక జన్యు ప్రభావం వల్ల మనకు పొట్ట ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే మన యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ చూసుకుంటే వాళ్ళు మనంత బరువు ఉన్నా మనంత లావు ఉన్నా వాళ్ళ పొట్ట ఫ్లాట్ ఉంటుంది. మనకు ఏషియన్ సబ్ కాంటినెంట్ అంటే మన భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటన్నిటికీ ఒక ప్రత్యేకమైన జీన్ ఉంది. మనం సన్నగా ఉన్నా కూడా కొంచెం బుజ్జిగా పొట్టు ఉంటుంది. ఈ పొట్టు ఉండటం అనేది మనకు పెద్ద ఈ హార్ట్ రిస్క్ పెరగడానికి కారణం. కాబట్టి మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ 25 మనకి వర్తించదు. దానికి మనం బాడీ మాస్ ఇండెక్స్ 20 to 23 ఉండటం ఒక స్కేల్ అయితే, ఏజ్ని బట్టి ఆ బాడీ మాస్ ఇండెక్స్ పారామీటర్స్ మారుతాయి. దాంతోపాటు మీ హైట్లో సగం కంటే తక్కువ మీ పొట్ట చుట్టూ కొలుతుండాలి, మీ నాభి చుట్టూ. అది చాలా బాడీ మాస్ ఇండెక్స్ కంటే కూడా ఇది బెస్ట్ ఇండికేటర్. చాలా ఈజీ తెలుసుకోవడం. ఒక ఇంచ్ టేప్ తీసుకొని మన పొట్ట చుట్టూ తీసుకుంటే మన ఎత్తులో సగం ఉండాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువగా పెరుగుతుంది కదా, వాళ్ళు ఎటువంటి ఆహారం ద్వారా వాళ్ళ యొక్క బరువుని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది? బేసికల్గా ఏంటంటే మన లావు పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం అతిగా మన అవసరాన్ని మించి తినటం. 2, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని ఉండి పని చేయడం. ఇప్పుడు ఒకప్పుడు స్మోకింగ్ క్యాన్సర్ కారణం, స్మోకింగ్ లంగ్ ప్రాబ్లమ్స్ కారణం. అది ఎంత ప్రమాదమో అంతకంటే డబల్ ప్రమాదము స్మోకింగ్. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. అంటే మీరు కదలకుండా గంటల తరబడి కూర్చొని ఉండటమే న్యూ స్మోకింగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ట్రెండ్ అవుతుంది. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. సో అంత ప్రమాదం అనమాట. దాంతోపాటు మనం తీసుకునే ఆహారాలు, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఆహారాలు, మానసిక ఒత్తిడి, వీటన్నిటి వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఈ హార్మోన్ డిస్టర్బ్ అయితే ప్రత్యేకించి అమ్మాయిలో లావు ఎక్కటము, హార్మోన్స్, పీరియడ్ హార్మోన్ డిస్టర్బ్ అవ్వడం, పీసీఓడి లాంటి సమస్య రావటం, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఏది మీకు ఐసోలేటెడ్గా ఉండదు. సో ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉండటం వల్ల మీకు క్రమేపీ లావు అవుతారు. సో అందువలన ఇప్పుడు నిన్ననే మన భారతదేశ ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఎట్లాగైతే మనం స్మోకింగ్, సిగరెట్ పెట్ట మీద స్మోకింగ్ ఈజ్ డేంజరస్ అని రాస్తున్నామో, ప్రతి హోటల్లో మీరు ఎక్కడైతే జంక్ ఫుడ్ ఇస్తారో, ఉదాహరణకి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సమోసా, జిలేబీలు ఇచ్చేటప్పుడు దీంట్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, దీనివల్ల మీ ఆరోగ్యానికి హానికరమని ఒక వార్నింగ్ ఇచ్చి ఇవ్వమని చెప్తుంది. అంటే అర్థం చేసుకోండి, రిఫైన్డ్ ఫుడ్ ఎంత ప్రమాదకరం. నేను తినొద్దని నేను అనట్లా, లిమిట్ గా తీసుకోండి. స్మోకింగ్ కూడా మనకి దాని మీద కారణం పెట్టి క్యాన్సర్ అవుతుంది, మీ ప్రాణాంతకం అని చెప్పి ఎలాగైతే ఇస్తారో, జిలేబీ ఇచ్చేటప్పుడు, సమోసా ఇచ్చేటప్పుడు కూడా అంత ప్రమాదకరం అని చెప్పి వార్నింగ్ ఇవ్వండి అని చెప్పి అఫీషియల్గా సర్క్యులర్ ఇచ్చారు. ఈరోజు మీరు న్యూస్లో చూసి ఉంటారు. సో అంత ప్రమాదకరం. అంటే మన ఇంతకుముందు ప్రధానమంత్రి గారు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ఒబేసిటీ గురించి, ఈ మన భారతదేశంలో పెరిగిపోతున్న డయాబెటీస్ సమస్య గురించి తను చెప్పుకొచ్చారు. ఒక యంగ్ వయసులో ఉన్న ఒక అబ్బాయికి డయాబెటీస్ కానీ వస్తే అతని ఆర్థిక పరిస్థితిని చాలా ప్రభావితం చేస్తుంది. అట్లా ఒక్కొక్క ఇండివిజువల్ చాలామంది కలిసినప్పుడు భారతదేశానికి కూడా ఇది ఆర్థికంగా చాలా
కీడు చేస్తుంది. ఓకే. మీరు గమనించినట్టయితే ఇండియాలో మనం అనుకుంటున్నాం మన ప్రపంచవ్యాప్తంగా మనకి యంగెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, మన యువకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ ప్రొడక్టివ్ అవుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ మన భారతదేశంలో దురదృష్టం ఏంటంటే ఒక డాక్టర్ యాంగిల్లో చూస్తే మనం యంగెస్ట్ పాపులేషన్ ఉన్నాం, కానీ ఈ యంగెస్ట్ పాపులేషను ఎక్కువ మంది లావు ఉండటం వల్ల యంగెస్ట్ అండ్ సిక్కెస్ట్ పాపులేషన్ కూడా మనం కాబోతున్నాం. ఇప్పుడు వీరు ఈరోజు ఎంత 25-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఒబెసిటీ తోటి ఉంటే వాళ్ళు 35-40 వచ్చేసరికి వీళ్ళలో సగం మందికి బీపీ, హార్ట్ అటాక్, షుగర్లు ఇటువంటి సమస్యలు ఉండటం, వాటికి రోజు మందులు వాడాల్సి రావటము, అది దేశానికి వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా భారం అవుతుంది. సో మనం ఇప్పటి నుంచే మనం కేర్ తీసుకొని కొంచెం హోలిస్టిక్ లైఫ్ మనం ఫాలో అవుతే ఖచ్చితంగా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అసలు ఒబేసిటీకి, షుగర్కి అండ్ బీపీకి వాటి మధ్య ఉన్న సంబంధం ఏందనేది చిన్న విరామం తర్వాత డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు దాకా మనము ఒబేసిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హార్ట్ అటాక్ నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాం. సో ఎక్కువగా బరువు ఉండడం వల్ల బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, అలాగే డయాబెటిక్ పెరుగుతుంది అంటున్నారు కదా. సో దాని మధ్య ఏంటి రిలేషన్ అనేది? ఈ ఒబేసిటీ అనేది బేసికల్ ఒక మెటబాలిక్ ప్రాబ్లం, అంటే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి మన శరీర వ్యవస్థలకు సంబంధించిన ఒక పెద్ద సమస్య. అయితే ఇది చాప కింద నీరులో సైలెంట్గా జరుగుతూ పోతుంది. మనకు నొప్పి తెలియదు. సపోజ్ మీకు పొట్ట నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, అర్జెంటుగా వెళ్ళి మందు తీసుకుంటారు, తగ్గేదాకా దాన్ని వెనకబడతారు. ఈ నొప్పి లేని సిమ్టమ్స్ ఉండటం వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, అంటే ఈ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వీటన్నిటి కాంబినేషన్ ఒక చాలా డేంజర్ కాంబినేషన్. ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఒబేసిటీ. అసలు ఒబేసిటీకి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీటన్నిటి వల్ల ఉత్పన్నమయ్యే అనేక రకాల జబ్బులే ఈ ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే బీపీ, హార్ట్ అటాక్, ఆడపిల్లలు అయితే పీసీఓఎస్, హార్మోన్ సమస్యలు, ఇవన్నీ కూడా ఒక రూట్ నుంచే వచ్చే అనేక శాఖోపశాఖలు. సో వాటి వల్ల వచ్చే జబ్బులే. సో వాటన్నిటి ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ మనం యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. మనం సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అనుకున్నాం కదా, అసలు మనం రోజు యాక్టివిటీ ఫిజికల్గా ఎంత మనం చేస్తున్నాం, ప్రతిరోజు ఎంతసేపు మనం యాక్టివిటీ చేస్తే ఫిట్గా ఉంటాము, అంటే ఇలాంటి సమస్యల నుండి మనం దూరంగా ఉండొచ్చు. మీరు వృత్తిపరంగా మీరు ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ లేని వాళ్ళు పని కట్టుకొని మరి ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. మీరు ఫిజికల్ యాక్టివ్ అంటే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఆట ఆడండి, ఒక గార్డెన్ వర్క్ చేయండి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు మనకి తీస్తే బండి, ఎక్కితే లిఫ్ట్, మనదంతా కూడా సెడెంటరీ లైఫ్. మన ఈ సెడెంటరీ లైఫ్ని మనం మనంతటా మనమే వీలైనంత వరకు ఒక 2-3 ఫ్లోర్లు అన్న మెట్లు ఎక్కండి. మీరు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ కోసం టైం కేటాయించక్కర్లేదు. సో అందువల్ల మనము ఈ ఫిజికల్గా మనం చేసే పనిలోనే, ఒకవేళ మీరు నిజంగా కూర్చొని పని చేసేస్తే గంటకు ఒకసారి ఒక 5 నిమిషాలు అటు ఇటు నడవండి. అది కళ్ళకి మంచిది, మీ శరీరానికి మంచిది. సో అలా తెలియకుండా మీరు ప్యాసివ్గా ఎక్సర్సైజ్ చేయండి. యాక్టివ్ ఎక్సర్సైజ్ కనీసం ఒక 45 నిమిషాల పాటు మీరు ఏది లేకపోతే కనీసం వాకింగ్ చేయండి. సో అలా చేస్తూ మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం ఒక ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మీరు తీసుకునే ఆహారం పైన మైండ్ఫుల్ ఈటింగ్ చేయండి. మీరు ఉపవాసం చేయమనట్లేదు, మీరు డైటింగ్ అంటే అదొక పెద్ద భూతంలాగా చూస్తున్నారు. డైటింగ్ అంటే ఇది తినొద్దు, అది తినొద్దు కాదు. మీరు ఏం తిన్నా మితంగా తినండి. మీరు తీసుకునే ఆహారంలో సమతుల్యత ఉందా చూడండి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ కొంచెం తక్కువ చేయండి. మీరు తినొద్దు అనట్లేదు. స్వీట్లు కూడా తినాలంటే తినొచ్చు, కానీ ఎంత మోతాదులో, ఎప్పుడు తింటున్నాం, ఎంత ఫ్రీక్వెంట్గా తింటున్నాం. దీనికి తోడు ఇప్పుడున్న యువత ఆల్కహాలు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. వాటిని అసలు మనం తీసుకోకుండా దూరంగా ఉండటం మంచిది. మీరు బాగా నార్మల్ వెయిట్ అన్నీ బాగుంటే అది వేరే విషయం, కానీ ఆల్కహాల్, స్మోకింగ్ నో. అంటే చాలా వరకు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఎక్కువగా ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం వల్ల సైలెంట్గా కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. అది నిజమేనా డాక్టర్? 100% నిజం. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ మన శరీరానికి మంచిది కాదు. ఆల్కహాల్ వల్ల లివర్ పాడవుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, మనం తీసుకున్న ప్రతి ఆహారం అది గ్లూకోజ్గా మారడానికి లివరే సెంటర్.
ప్యాంక్రస్ నుంచి ఇన్సులిన్ రావటం, ఈ లివర్ ప్రాసెస్ చేయడం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్, మిగిలిపోయిందంతా కొలెస్ట్రాల్ రూపంలో వేరే శరీర భాగాల్లో దాచిపెట్టుకుంటుంది రేపటి కోసం. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే లివర్ చేస్తారు. మొదలే లివరు కష్టంలో ఉంది. మీరు ఎప్పుడైనా లావున్న వాళ్ళందరికీ స్కాన్ చేసి చూస్తే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఉంటుంది, కామన్గా దొరికిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ లావు ఉంటే గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటారు. అంటే సన్నగా ఉండే వాళ్ళ కొంతమందిలో కూడా ఉంటది అంటారు ఫ్యాటీ లివర్ అనేది. అవును, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే ఫ్యాటీ లివర్ ఉండడానికి మీరు మందు తాగి ఆల్కహాల్ తీసుకోవడం ద్వారానే లివర్ పాడవలసిన అవసరం లేదు. ఆల్కహాల్ ఎంత ప్రమాదకరమో మీరు తీసుకునే హెవీ ఫుడ్, హెవీ కార్బోహైడ్రేట్ ఫుడ్, అవసరాన్ని మించి తినే ఫుడ్ ఆల్కహాల్ ఎంత డ్యామేజ్ చేస్తుందో అంత డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు మీరేమో అసలు ఆల్కహాల్ అవాయిడ్ చేసేయండి అంటున్నారు, కానీ కొంతమంది అంటున్నారు రోజుకు ఒక పెగ్గేస్తే ఇబ్బంది ఏం లేదంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది వాళ్ళ కన్వీనియన్స్ కోసము రోజుకో పెగ్గేస్తే మంచిదని చెప్తారు. సైంటిఫిక్గా అటువంటి ఆధారాలు ఏం లేవు. వాళ్ళు చెప్పింది ఏంటి, రెడ్ వైన్ గురించి ఒక 30 ml, మన వాళ్ళు 30 ml రెడ్ వైన్ తాగుతారా? అసలు రెడ్ వైన్ తాగరు. మన వాళ్ళు తాగేదంతా బియరు, విస్కీలు ఇట్లాంటివన్నీ తీసుకుంటారు. ఆ 30 ml రెడ్ వైన్ మన యూరోపియన్ కంట్రీస్లో చలి ప్రాంతాల్లో అక్కడ లోకల్గా రెడ్ వైన్ వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు. మనం మంచినీళ్ళు తాగినట్టు వాళ్ళు భోజనంతో పాటు ఒక 30 ml వైన్ తాగుతారు. అది ఆ కాంటెక్స్ట్లో కరెక్ట్. మనలాంటి వేడి ప్రాంతంలో, వేడి దేశంలో మనం మిగతా ఏం చేయం కదా. యూరోపియన్ కంట్రీస్లో ప్రధానమంత్రి కూడా సైకిల్ వెళ్తారు, మన ఇంట్లో గుమాస్తా కూడా కార్లోనే వెళ్తాడు. మరి వాళ్ళకి మనకు తేడా ఉంది కదా, మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్స్ కానీ. అందువల్ల ఫారిన్ కంట్రీస్కి అది కరెక్ట్ ఏమో, మన కంట్రీకి కరెక్ట్ కాదు, మన వేడి ప్రదేశానికి అసలే కరెక్ట్ కాదు. సో అందువల్ల సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. ఆ లివర్ పాడవడానికి ఆల్కహాల్ ఎక్కర్లేదు. ఆల్కహాల్ అంత ప్రమాదం మన కార్బోహైడ్రేట్ ప్లస్ మనం అతిగా తినటం. సో అందువల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నారు. అంటే ఆల్కహాల్ కాకుండా కూడా మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది. లివర్ని కాపాడుకోవడం, ఓవరాల్ జనరల్గా హెల్దీ హ్యాబిట్స్ ఉండటం, సరైన పోషకాహారం తీసుకోవడం, మానసికంగా కొంచెం ఆరోగ్యంగా ఉండటం, అరగంట సేపు కనీసం వారానికి 5 రోజుల పాటు ఏదో రకంగా వ్యాయామం చేయడం, ఈ చిన్న చిన్న పనులు చేస్తే మా డాక్టర్లతో పనే లేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది యువత అంటే ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళు పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా పెద్ద రిజల్ట్ లేదు అని అంతే ఉంటున్నారు కదా. ఇప్పుడు మన విషయాలతో మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అలాంటి వాళ్ళకి? ఓకే, కామన్గా చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, నేను చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, నేను చాలా డైట్లు చేశాను, యూట్యూబ్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను. స్వతహాగా డైట్లు చేస్తారు, నచ్చింది చేస్తారు. అందరికీ ఒకే స్కేల్ పనిచేయదు. మీ శరీరాన్ని బట్టి, మీ శరీరంలో మార్పులను బట్టి కొన్ని టెస్టులు చేస్తాం మనం. ఆ టెస్టుల ఆధారంగా మీకు ఏం డైట్ తినాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి డిజైన్ చేస్తాం. దాంతోపాటు మీకు ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి హోలిస్టిక్గా, మీ ఎమోషన్స్ ఏంటి, మీ శరీరంలో ఉండే పారామీటర్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతే తప్ప అందరికీ యూట్యూబ్ డాక్టర్ ఒక సాధారణ మనిషి సంవత్సరంలో ఎన్నిసార్లు అంటే టెస్ట్ టోటల్ బాడీ చెకప్ మనకి అవసరం అంటున్నారు కదా, ఎన్నిసార్లు చేయించుకుంటే మంచిది అంటారు? అంటే మన ఆరోగ్యం గురించి మన లోపలగా ఇన్నర్గా ఏం జరుగుతుందో బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి ఒక్కసారైనా ఒక జనరల్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ఇప్పుడున్న కాంపిటీషన్ పరిస్థితుల్లో చాలా వరకు మనకి తక్కువ రేట్కే వస్తున్నాయి. డాక్టర్ని అడగండి, మీకు చెప్తారు బేసిక్ టెస్ట్లు ఏం చేసుకోవాలో. సంవత్సరానికి ఒక్కసారి చేసుకోండి, మీ ఆరోగ్యం కోసమే కదా. ఇవి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీరు ముందు జాగ్రత్తగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు చూడండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్, నివారణ అన్నిటికంటే ముఖ్యం. జబ్బు వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అలా జరగొద్దు అంటే మనం ముందుగానే మనం కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు. కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అయితే మన విషయాలతో మనం ఏం చేస్తామంటే మీ బాడీ పారామీటర్స్ని బట్టి మనం ఎటువంటి డైట్ చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, దాంతోపాటు ఎటువంటి హోలిస్టిక్ మెడిసిన్ ఇవ్వాలి. మొత్తం మెడిసిన్తో ట్రీట్మెంట్ ఇవ్వం, మీతో కూడా పని చేపిస్తాం. ఎందుకంటే మేము ఎప్పుడు మెడిసిన్ ఇచ్చే ఉద్దేశం లేదు. సో కొద్ది రోజుల తర్వాత మీకే అలవాటు అవుతుంది, మీకే కోచింగ్ ఇస్తాం. ఆ కోచింగ్ని బట్టి మీ బాడీకి అనుగుణంగా మీ సిమ్టమ్స్ని బట్టి మీకే సూట్ అయ్యేలాగా ఒక ప్రోటోకాల్స్ డిజైన్ చేసి ఇస్తాం. ఆ ప్రోటోకాల్స్ మీరు ఫాలో అవ్వండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కన్సిస్టెన్సీ. చాలా మంది ఏం చెప్తారు, నేను అక్కడ ఫాలో అయ్యాను, ఇక్కడ ఫాలో అయ్యాను. ఎన్ని రోజులు ఫాలో అయ్యారు చెప్పరు. ఎందుకంటే వారం రోజులు చేస్తారు, మించిపోతే ఒక నెల 2 నెలలు మోటివేషన్ చేస్తారు. లేకపోతే జనవరి 1 రాగానే ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారు, లేకపోతే బర్త్డే రాగానే ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. ఒక నెల రోజుల తర్వాత ఆవిరైపోతుంది. అలా కాకుండా చిన్న చిన్న మార్పులు చేయండి, 1-2 చేంజెస్ చేయండి, కన్సిస్టెంట్గా చేయండి, లాంగ్ రన్లో చేయండి.
మీకు చాలా పెద్ద రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. అది చేయకుండా నేను అన్ని చేశాను అంటారు. మీరు సైంటిఫిక్గా చేశారా, క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్యవేక్షణలో చేశారా? చేయరు కదా. అటువంటిప్పుడు మీకు సగం సగం రిజల్ట్స్ ఉంటాయి. మీకు రిజల్ట్ రాలేదంటే ఎక్కడ మీరు తప్పు చేస్తున్నట్టు. దానికి క్వాలిఫైడ్ ప్రొఫెషనల్సే కరెక్ట్. అట్లా మనలాంటి లైఫ్ స్టైల్ క్లినిక్స్లో ఏంటంటే మనం ఒట్టి మెడిసిన్ ఇవ్వటం మీద ఫోకస్ చేయకుండా ఆల్రౌండ్గా 360 degreesలో ఫోకస్ చేస్తాం కాబట్టి మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అవును. కొంతమంది ఓల్డ్ ఏజ్ అంటే ఒక 50+ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చాయి అంటారు. అది నిజమేనా సార్? అవును. లోడ్ బేరింగ్ జాయింట్స్ అంటే మోకాళ్ళు, వీటిలో అరుగుదల ఎక్కువ అవుతుంది. దానికి రకరకాల కారణాలు. అంటే పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత మనకి సహజంగానే హార్మోన్ తగ్గి మన కాల్షియం డిప్లేషన్ అవుతుంది. మన ఎముకల్లోంచి కాల్షియం పోతుంది. ఆడవాళ్ళు అయితే మెనోపాజ్ తర్వాత, మగవాళ్ళు అట్లా స్పెసిఫిక్ డిమార్కేషన్ లేకపోయినా కాల్షియం తగ్గుతుంది. ఈ కాల్షియం తగ్గినప్పుడు మీకు సహజంగానే ఎముకలు వీక్ అవుతాయి. దానికి తోడు మీరు బరువు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఈ వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు మీకు ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అంటే ఈ కీళ్ళు ఇన్ఫ్లమేషన్ ఎక్కువై రాపిడ్ అయ్యి ఆ తర్వాత మీకు నొప్పులు అవుతాయి. దానికి మీరు ఏం చేసినా ఫస్ట్ వెయిట్ అయితే తగ్గించాలి. సో అటువంటి వాళ్ళలో మనం వెయిట్ తగ్గించడానికి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఎక్కువ చెప్పలేము. అవును. వాళ్ళు ఎంతసేపు వరకు ఎక్సర్సైజ్ చేస్తే మంచిది? అదే అసలు చేయొచ్చా? అదే నేను అనేది. వాళ్ళకు లోడ్ బేరింగ్ జాయింట్స్ పైన లోడ్ పడకుండా రకరకాల ఎక్సర్సైజ్ చేయొచ్చు. అందుకే నేను అనేది మనం కీలరిగి వాత పెట్టాలి కదా. అట్లా మీ సమస్యకు అనుగుణంగా మీకు సూట్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు అందరూ వాకింగ్ చేయమంటారు. వాకింగ్ చేస్తేనేమో కాలు నొప్పులు, చేయకపోతేనేమో బరువు పెరుగుతారు. సో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మనం మోకాళ్ళ మీద లోడ్ పడకుండా సింపుల్గా ఉదాహరణకు ఒక స్విమ్మింగ్ చేయొచ్చు. మాకు స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడ ఉన్నాయండి అంటారు. పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మీరు కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనకు చేయాలని ఇంటెన్షన్ ఉంటే మేము రకరకాల పద్ధతులు చెప్తాం. మీరు కూర్చొని ఎక్సర్సైజ్ చేయొచ్చు, పడుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఉదాహరణ పడుకొని ఎయిర్ సైక్లింగ్ అంటారు. మీరు 15 నిమిషాలు చేశారనుకోండి, మీరు గొప్ప వాళ్ళే. అంత ఈజీ కాదు. సో అంటే మీరు చేయాలనుకుంటే ఎక్సర్సైజ్ ఏదో రకంగా చేయొచ్చు. మీ ఏజ్తో నిమిత్తం లేదు. మీకు ప్రత్యేకంగా మీ ఏజ్ని బట్టి మీ బాడీలో ఉండే ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. సో అట్లా మనం ఖచ్చితంగా ఎవరికైనా సొల్యూషన్ ఇవ్వచ్చు. మీ స్టేజ్ని బట్టి, మీకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్ బట్టి మీ టైమింగ్ కానీ మీ ప్రోటోకాల్ కానీ మారుతుంది. కానీ ఖచ్చితంగా వీ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా వరకు లావు ఉండడం వల్ల చాలా మంది లేడీస్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అది ఎందుకని చెప్పేసి? ఓకే. ఈ లావు ఉండటం అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కేవలం తిండి వల్లనే కాదు, హార్మోన్ ప్రభావం చేత కూడా మీరు లావ్ అవ్వచ్చు. సో ఉదాహరణకు థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉందనుకోండి, హైపోథైరాయిడ్ అంటారు. ఈ హైపోథైరాయిడ్ వల్ల కూడా మీరు మామూలుగా అందరిలాగా భోజనం చేసినా హార్మోన్ తక్కువ ఉండటం వల్ల మీరు లావ్ అయిపోతారు. అట్లాగే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు, పీసీఓడి, పీసీఓఎస్. ఈ వాటిల్లో కూడా మీకు రకరకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ పీసీఓఎస్, హైపోథైరాయిడ్ ప్రభావం చేత మీ ఆడవాళ్ళలో పీరియడ్ సంబంధించిన సైకిల్స్, దానికి సంబంధించిన హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి ఎగ్ క్వాలిటీ రిలీజ్ కాదు. కొద్దిమందికి అనోవ్యులేటరీ సైకిల్స్ అంటారు. అంటే పీరియడ్ వస్తుంది కానీ ఎగ్ రిలీజ్ కాదు, లేకపోతే పీరియడ్ వచ్చి ఎగ్ రిలీజ్ అయినా క్వాలిటీ ఆఫ్ ఎగ్ మెచ్యూర్ కాదు. కాబట్టి వాళ్ళకు మిగతా అన్ని కరెక్ట్ ఉన్నా కూడా పిల్లలు కలిగే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. సో రకరకాల హార్మోన్ల ప్రభావం చేత ఈ సంతానలేమి సమస్యలు, పీరియడ్ రెగ్యులర్గా రాకపోతే సంతానం కలిగే అవకాశమే తక్కువ. దానికి ప్రధాన కారణం ఈ హార్మోన్ల ప్రభావం చేత ఒబేసిటీ ఉండొచ్చు. కొద్దిమందిలో అంతా బాగానే ఉంటుంది, థైరాయిడ్ నార్మల్ ఉంటుంది, పీసీఓడి కూడా ఉండదు. కేవలం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా హార్మోన్స్ సెకండరీ లెవెల్లో డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ఓవేరియన్ హార్మోన్స్, యూటరైన్ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అయ్యి అందువల్ల కూడా పిల్లలు కలగకుండా ఉండే అవకాశం. ఓకే. ఇప్పుడు వెయిట్ అనేది మేము సాధారణంగా తగ్గాము అనుకోండి, ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ ఫెర్టిలిటీకి సంబంధించి? వెయిట్ తగ్గితే మీ ఫర్టిలిటీ అయ్యే అవకాశాలు చాలా బెటర్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ప్రొవైడెడ్ మీకు వేరే ఏ సమస్య లేదనుకోండి. వెయిట్ తగ్గడం వల్ల పీరియడ్ ఆటోమేటిక్గా రెగ్యులర్ అవుతుంది. చాలా మంది గైనకాలజిస్టులు దానికి మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ ఇస్తారు. పీరియడ్ రెగ్యులర్ అంటే లావు ఉన్నందువల్ల పీరియడ్ రాకపోతే దీన్ని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు, ఉదాహరణ కోసం చెప్తున్నా. సో కొద్ది రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్ సైకిల్స్ అంటారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. ఒక 3-4 సైకిల్స్ ఇస్తారు. అది వేసిన తర్వాత కూడా వాళ్ళకి పీరియడ్ రాదు. అప్పుడు గైనకాలజిస్ట్ ఏం చెప్తారంటే
అమ్మ మీరు వెళ్ళి బరువు తగ్గించుకోనండి, ఒక 5-10 కేజీలు తగ్గించుకోనండి, ఓకే అప్పుడు మీకు పీరియడ్ వచ్చేస్తుంది. అదేదో మీరు ముందే చేసుకోండి కదా. అవును. హోలిస్టిక్గా సిస్టమిక్గా ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా మీరు బరువు తగ్గారనుకోండి, మీరు ఏ టాబ్లెట్ వాడకుండా పీరియడ్ క్రమేపీ రెగ్యులర్ అవుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మందులు వాడండి. అప్పుడు మీ ఫర్టిలిటీ, మీ ఎగ్ క్వాలిటీ రిలీజ్ ఇవన్నీ బెటర్ అవుతాయి. ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో మనకి బరువు తగ్గడానికి కోసం అని చెప్పేసి మెడిసిన్స్ వస్తున్నాయి, అది వేసుకుంటే మనం బరువు తగ్గుతామంటారు. అలాంటివి వాడొచ్చా వాడకూడదా డాక్టర్ గారు? నేను ఒక న్యాచురల్ హోమియోపతి డాక్టర్ని కాబట్టి నేను న్యాచురల్ పద్ధతిలో చెప్తాను. మీరు ఎప్పుడు షార్ట్ కట్స్ వాడద్దు. షార్ట్ కట్స్ వాడితే ఆ ఒక్క సమస్య కొంచెం బెటర్ అవుదేమో తాత్కాలికంగా, అంటే ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ ఉంటుంది. అవును, ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఉండడానికి, ఇన్స్టెంట్ గా ఏదో వచ్చేది తరడానికి ఇట్ కమ్స్ విత్ సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు వండర్ డ్రగ్ ఒజింపిక్ అని వచ్చింది బరువు తగ్గడానికి, అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లోనే ఉంది. న్యూస్ లో చూసి ఆవేశపడిపోయి కొనేసుకుంటారు. చాలా వరకు ఇది వజీవా అని చెప్పేసి ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా మనకి మార్కెట్లో ఒజివా ఇవన్నీ కూడా ఇవన్నీ షార్ట్ కట్స్. ఇవి ఇంకా పూర్తిగా రెమెడీ గురించి, దాని కాంప్లికేషన్స్ గురించి తెలియదు. న్యాచురల్ గా జరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు షార్ట్ కట్స్ కోసం టాబ్లెట్స్ వాడతారు? ఈ రోజు మీరు ఓన్లీ దాని ఒజింపిక్ వాడతారు, రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత ఒజింపిక్ వాడిన వాళ్ళకి ఇంత సమస్య ఉందని తెలుస్తుంది. అప్పుడు మీరు పాయింట్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ స్టేజెస్కి వెళ్తారు. దాని బదులు ప్రకృతి దేవుడు ఇచ్చాడు మీకు, న్యాచురల్ గా చేసుకోండి. కొంచెం కష్టం అవుతుంది. మనం ఎంతసేపటికి మనం కష్టపడకూడదు. నా వాళ్ళు డాక్టర్కి ఇచ్చేయడం, డాక్టర్ ఇంజక్షన్ టాబ్లెట్ ఇచ్చేయడం, తగ్గిపోవాలా, లేదంటే నేను సర్జరీ చేయించుకోవాలి, తగ్గిపోవాలా, ఇది కాదు కదా పద్ధతి. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి న్యాచురల్ పద్ధతిలో కొంచెం కష్టపడండి, కన్సిస్టెంట్గా చేయండి, మీకు ఆటోమేటిక్గా సమస్యలన్నీ నార్మల్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, మీరు మా ప్రేక్షకులకు అన్ని రకాల సమస్యల గురించి చాలా బాగా చక్కగా వివరించారు. అలాగే మీ యొక్క నాలెడ్జ్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి డాక్టర్ గారు మనకు ఎంత చక్కగా చెప్పారో ఒబేసిటీ గురించి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా హార్ట్ అటాక్ వచ్చే దాని గురించి. కాబట్టి ప్రతిదీ పాటించండి, జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క ఆరోగ్యం మీరే జాగ్రత్తగా చూసుకోండి. వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.